సాక్షి వీక్షకులకి మీరు యాడ్స్ ఈ రోజు ప్రతి పత్రిక సాక్షికి తప్ప మిగతా పత్రికలన్నీ ఏది తీసుకున్నా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రముఖంగా మొదటి పేజ్ అడ్వర్టైజ్మెంట్ అంతా ఇచ్చారు. అంటే ఈయనే కేంద్ర ప్రధానమంత్రిగా అనుకోవచ్చు, లేదా ఏ విధంగా ఇతనే అంతా కూడా చేసినట్టు జిఎస్టీకి అంతా పునాది అన్నట్టు చేసుకొని కలరింగ్ అంతా చూస్తుంటే కనుక కింద బాటమ్ లైన్ ఒకసారి చూడండి, సూపర్ 6 ఐఫోన్ సూపర్ జిఎస్టీ అంట. సూపర్ 6 కూడా కలిపి అన్ని చేశాడు, గమనించారు. అండ్ ఐఫోన్ కాదు, అండ్ అది సూపర్ 6 అండ్ జిఎస్టీ 20 అంట 20 అంట. అంటే సూపర్ 6 అన్ని ఇచ్చేసాం, దీని వల్ల వచ్చేస్తుంది అంటున్నారు కదా. ఈ రోజు 15,000 రూపాయలు అనేటువంటిది ఏ ప్రామాణికంగా తీస్తున్నారు అంటే 10 సంవత్సరాల నుంచి 15,000 అధికంగా ప్రతి ఒక్కరి దగ్గర రిటర్న్ తీసుకున్నట్ట అనేటువంటిది నెటిజన్స్ అంతా అడుగుతా ఉన్నారు. అంటే 15,000 ఈ రోజు మిగిలిస్తున్నామంటే ఇన్ని సంవత్సరాలు 15,000 అదనంగా తీసుకున్నట్టే కదా అనేటువంటిది ఒకటి. ఇక ఈయన గురించి మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టీ సంస్కరణల గురించి చేసి గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఇక్కడ 15,000 రూపాయలు మిగిలిస్తామంటున్నారు కదా. మీరు చెప్పినట్లు మహిళలకు తీసుకుందాము, దీనికి సంబంధించింది, స్త్రీకి సంబంధించింది. దీనికి స్త్రీ ఆడబిడ్డ నిధి అనేవి పెట్టినటువంటి ఆ పథకం ఈ రోజు 16 నెలలు అయింది. సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే ఇప్పటి వరకు 24,000 రూపాయలు ఏ మహిళకి ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా ఎగ్గొట్టి P4 అని చెప్పి చేసి మాయమాట అని చెప్పి దాన్ని పూర్తిగా పక్కకు వేశారు. అదే కాకుండా మేనిఫెస్టోలో చూస్తే సార్, వాళ్ళ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం అనేటువంటి ఒక సపరేట్ బాక్స్ పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా తప్పకుండా డ్వాక్రా మహిళలకి 3 లక్షల రూపాయలు సున్నా వడ్డీతో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ వడ్డీ కడుతూ వాళ్ళకి ఉచితంగా 3 లక్షల రూపాయలు వాళ్ళకి మహిళలకు ఇచ్చేస్తే, దాన్ని ప్రజలకు మోసం చేయడానికి స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలకి 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు వెంబడే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో ఈ రోజు వరకు 10 లక్షల సంగతి దేవుడు ఎవరికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 3 లక్షల సున్నా వడ్డీ ఉంది కదా, దాన్ని ఎన్నికల కోడ్ అమలు చేసేసి వచ్చిన తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి ఆ సంవత్సరం రాలేదు, తర్వాత 2025కు రాలేదు, 24కు రాలేదు. అంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పినటువంటి 3 లక్షలు, జగన్ గారు ఇచ్చినటువంటి 3 లక్షలకి సున్నా వడ్డీ అది ఇవ్వలేదు, 10 లక్షలు చెప్పింది అది ఇవ్వలేదు. అంటే సరాసరిగా 6,000 కోట్ల రూపాయలు ఆ మహిళలకు అనేటువంటిది నిట్టనిలుగుతున్నా మోసం చేశారు. ఏది జగన్ గారు ఇచ్చేటువంటి ఒక్క పథకమే నేను చెప్పేది. అది కాకుండా ఈ యొక్క స్త్రీ నిధి తీసుకున్నట్లయితే అది ఇంకొక 6,000 కోట్ల రూపాయలు. సో మహిళా సంఘాలని పూర్తిగా అధపాతాలను తొక్కమనమే కాకుండా, ఇంతకు ముందు ఆయన హయాంలో 2014-19లో దాన్ని డిగ్రేడ్కి వచ్చేసి చాలా స్వయం సహాయక సంఘాలన్నీ కూడాను క్రెడిట్ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కట్టి వాళ్ళని అంతా కూడా లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చేసేసి దాదాపు కోట్లాది మంది మహిళలకి ఆ యొక్క డ్వాక్రా గ్రూపుల్ని రివాల్యుయేట్ చేస్తే ఈ రోజు వీళ్ళు చేసినటువంటి ఘనత ఏంది అని అంటున్నాం. దీన్ని బట్టి ఏంటంటే మహిళలను ఇంటర్నిల్తా ముంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు సక్రమంగా అమలు చేస్తే మనీ అనేది సర్క్యులేట్ అయ్యి మార్కెట్లో పర్చేసింగ్ పవర్ పెరిగి జిఎస్టీ పెరిగి మొత్తం ఎకానమీ అంతా కూడాను అద్భుతంగా ఉండేది. వీళ్ళు మీరు అన్నారు కదా ఇందాక, ఒకటి మర్చిపోయారు ఈఆర్సీ చెప్పినటువంటిది అని చెప్పి. సార్ 2-3 రోజుల నుంచి పాపం ప్రజల అమాయకులు అనేటువంటిదో లేకపోతే ఇంకోటి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఏమి తెలియదు అన్నట్లు వాళ్ళు రాసింది అంటే 900 కోట్ల ఆదా అంట. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వాళ్ళ సోషల్ మీడియాలో అయితే సార్ అఫీషియల్ హ్యాండిల్స్ లో గంటకు ఒకటి పోస్టర్ చేయడము, జగన్ గారిని సైకో ఇట్లా పెట్టడం, ఆయన హయాంలో ఇలా రాబట్టాడు, ముక్కు పిండాడు, ప్రజలను హింసించాడు, మేము వచ్చి 900 కోట్ల ఆదా అంటున్నారు కదా. ప్రజలు అడుగుతా ఉన్నారు, 13,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మీరు వచ్చిన తర్వాత భారం వేసి 13,000 కోట్ల రూపాయలు 15,000 కోట్లట 15,500 కోట్ల రూపాయలు భారం వేసి ఈ రోజు 900 కోట్లు, అది కూడా ఏది ఈఆర్సీ మొట్టికాయలు వేస్తే ఎందుకయ్యా ఇంత ట్రూ అప్ ఛార్జెస్ ఇంత రాబట్టారు, ట్రూ డౌన్ ఛార్జెస్ చేయండి అని చెప్పి ఆప్షన్ లేక దాన్ని ఇలా అన్నారు. ఎఫ్పిఎస్సి ఛార్జెస్ ఉన్నాయి కదా సార్, మరి ఇల్లు పెంచినట్టుగా ఈఎఫ్పి ఛార్జెస్ ఉన్నాయి కదా, ట్రూ అప్ గురించి మాట్లాడి ట్రూ డౌన్ చేసినామన్నారు కదా. ఎందుకు 15,000 కోట్ల పైన కోట్లకి ఎందుకు భారం వేశారు? మరి అది ఎందుకని తగ్గలేదు? మీరు హామీ ఏమిచ్చారు మేనిఫెస్టోలో? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, ₹1 కూడా పెంచామని చెప్పి 15,600 కోట్ల రూపాయలు వేసి భారం వేసి
మీరు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఆ Right. కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందాలు చేసుకుంటే ₹2.50 ఎటువంటి ఇంటర్ ఛార్జెస్ కూడా లేకుండా చేసుకుంటే, మీరు యాక్సిస్ వాళ్ళతో వీళ్ళందరితో కూడాను ₹3.50 చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ ప్రజలను నడ్డి విరుస్తున్నారు. ఈ రోజు నార్మల్ గా ఉండేటువంటి సెలూన్స్ కావచ్చు, చిన్న చిన్న బట్టి కొట్లు కావచ్చు, ఇవన్నీ కూడాను 6,000 నుంచి 10,000 రూపాయల వరకు వస్తుంటే పవర్ ఛార్జెస్ దాదాపు షాపులన్నీ మూసేసి టూలెట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సార్. టూలెట్ బోర్డు కేవలం విద్యుత్ ఛార్జీలు భరించలేక పర్చేజింగ్ పవర్ జనాల్లో తగ్గి ఒక 10,000 రూపాయలు చిన్న బట్టి కొట్టి పవర్ బిల్లు కట్టాలంటే ఎక్కడ చేస్తారు సార్? ఓకే, 13 పైసలు తగ్గిందని సంబరం చేసుకోమని చెబుతున్నారు కదా, అది యూనిట్కి 13 పైసలు తగ్గించారంట. అది కూడా ఉద్యోగులు వీళ్ళు- పాపం వీళ్ళు అల్లాడుతున్నారు. అన్యాయంగా వసూలు కనీసం చేసిన దసరాకైనా ఇస్తారు, 5 డిఎలు ఉన్నాయని. ఉద్యోగులకు ఏం లేదు, అవును, డబ్బాలు కొట్టుకోవడం మాత్రం, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ పెట్టడం కానీ Right. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం ఈవెంట్ ప్రభుత్వము, ప్రచార ఆర్భాట ప్రభుత్వమే తప్ప ఇంకోటి కాదు సార్. రైట్.